ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావకు ఉద్యోగం వచ్చేసింది. అత్తయ్య నువ్వు స్వీట్ పెట్టు. నువ్వెలాగో శుభవార్తతో వస్తావని స్వీట్ చేసి పెట్టాను. ఉద్యోగం వచ్చిందిగా, స్వీట్ తిను. నాకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాకపోవడం ఏంటి? రాలేదని చెప్తున్నాను కదా. లేదు, ఖచ్చితంగా ఉద్యోగం నీకు వచ్చే ఉంటుంది. అత్తయ్య, బావ కావాలని మనల్ని ఆట పట్టిస్తున్నాడు. ఉద్యోగం వచ్చే ఉంటుంది. చెప్తే అర్థం కదా నీకు? నాకు ఉద్యోగం రాలేదు. ఎందుకు రాదు బావా? ఏంటి ఆ ఆఫీస్ నీది, నువ్వే ఉద్యోగం ఇచ్చావన్నట్టు? అది కాదు బావా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగం రాకుండా ఉండదు కదా అని. నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. అసలు నీకు ఇంటర్వ్యూనే ఉండదు కదా బావా? ఇంటర్వ్యూ చేయకుండా ఉద్యోగం ఎలా ఇస్తారు? అంటే ఇంటర్వ్యూ నీకు అవసరం ఉండదేమో అని. నేనేమన్నా స్పెషలా? ఇంటర్వ్యూ చేశారు, ఫెయిల్ అయ్యాను, అందుకే జాబ్ రాలేదు. పోన్లే పద్మ, ఉద్యోగం రాలేదు అంటున్నాడు కదా, ఇప్పుడు స్వీట్ పెట్టు. పెద్దనాన్న, ఉద్యోగం రాలేదు అంటే స్వీట్ పెట్టమంటున్నారు. వాడికి ఉద్యోగం రాలేదు అంటే స్వీట్ తినిపించమంటావా అన్నయ్య? ఈ ఉద్యోగం రాలేదు అంటే ఇంకొక మంచి ఉద్యోగం వస్తుందనే కదా అర్థం. అందుకే స్వీట్ పెట్టమంటున్నా. సీను, ఉద్యోగం రాలేదు కదా, ఇక దాని గురించి వదిలేసే, వెళ్ళి ప్రశాంతంగా ఉండు. జానకి, వాడికి ముందేదైనా చేసి పెట్టు. ఎప్పుడు తిన్నాడో ఏంటో. అలాగేనండి. సీనయ్య, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా. అలాగే అత్తయ్య. ఉద్యోగం వచ్చేసినట్టు స్వీట్ పెట్టు అన్నారుగా, రాలేదంట. ఆ స్వీట్ ఏదో నాకు పెట్టండి. నువ్వు పెట్టవే, నాకు తెలిసి టివ్వు. నువ్వు పెట్టేదానివి కాదు, నేనే తింటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.